గైస్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైసూర్. సో ఇప్పుడైతే మనం మైసూర్లో ఉన్నాం అండ్ ఇవాళ ఒక మంచి లొకేషన్కి అయితే వెళ్తున్నాం. సో ఆ లొకేషన్ పేరు వచ్చేసి చాముండి హిల్స్. సో అక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ ఒక మంచి టెంపుల్ అయితే ఉంటుంది. సో దాన్ని చూడడానికి అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం అండ్ విత్ డ్రోన్ కూడా తీసుకెళ్తున్నాం అనమాట. సో అక్కడ అంతా హిల్స్ ఉంటుంది కదా, సో అది మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే మేము డిసైడ్ అయ్యాం. రూమ్ కాస్ట్ వచ్చేసి మాకైతే 1000 రూపీస్ అయితే తీసుకున్నారు పర్ 2 మెంబర్స్కి. అండ్ ఇంకోటి ఏంటంటే 200 రూపీస్ వరకు జిఎస్టీ వేసారు వాళ్ళు. 200 కాదు 150 రూపీస్ వరకు జిఎస్టీ పడింది మాకు. అండ్ ఎక్స్ట్రా 200 రూపీస్ అయితే తీసుకుంటారు, ఎందుకంటే మన వాటర్ బాటిల్స్ అవి ఏమైనా తీసుకున్నా కూడా వెళ్ళేటప్పుడు ఆ రిటర్న్ 200లో ఏమేమి తీసుకున్నా అయితే మైనస్ చేసి మనకి రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. సో ఇది మనది. అండ్ రూమ్ చూపిస్తాం మీకు, చూడండి ఒకసారి ఇప్పుడు. సో ఇది వచ్చేసి మెయిన్ వాష్రూమ్. సో చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. సో ఇక్కడ మన రూమ్ లోపలికి వెళ్తుంటే సో ఫస్ట్ మనకి మా అయితే చూడ ఇవన్నీ నెగ్లెక్ట్ చేయండి, మా చాలా గలీజ్గా ఉంది. సో ఇదైతే బెడ్ అండ్ పైన సీలింగ్ చూడండి, చూడడానికి అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది, ప్లెజెంట్ ఉంది. సో ఇదంతా పెట్టుకొని అండ్ ఇక్కడ మనకి రెండు సోఫా లాంటివి కూర్చున్నట్టే ఉంది. అండ్ అక్కడ ఒక బెడ్ ఎక్స్ట్రా సపరేట్ బెడ్ ఉంది, మనం షార్ట్ తీసినాం కదా అక్కడే అది. సో ఇది సో మా రూమ్ ఎలా అనిపించింది అయితే మీరైతే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో నా అప్డేట్స్ తెలుసుకోవాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో, నేను ప్రతి ఒక్కటి ఇన్స్టాగ్రామ్లో పెడతా కాబట్టి సో మీరు ఫాలో అయితే మీకు అప్డేట్స్ అనేది తెలుస్తుంది ఏంటి ఏం చేస్తున్నా అనేది. సో ఇది మన స్టోరీ. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే బయలుదేరదాం. సో రెడీ అయిన తర్వాత చలో మనం చాముండి రీల్స్కి అయితే మనం మోటో బ్లాగ్స్లో కలుసుకుంటాం. సో గైస్ మనం ఇప్పుడు చాముండి హిల్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో లొకేషన్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 12 కిలోమీటర్స్ అయితే ఉంది. సో వెదర్ మాత్రం చాలా కూల్ అండ్ సూపర్బ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ట్రాఫిక్ గురించి మాట్లాడదాం. సో ట్రాఫిక్ అనేది అంత ఇంత పట్టించుకోవట్లేదు, ఏంటంటే అసలు కంట్రోలింగ్ సిస్టమ్ ఏం లేదు. సిగ్నల్స్ ఎక్కడో అక్కడ మెయిన్ జంక్షన్స్ దగ్గరే ఉన్నాయి అండ్ ఎవరు రూల్స్ పాటిస్తలేరు, ఎట్లా పడితే అట్లా వస్తున్నారు. కానీ ఒక్కటైతే పాటిస్తున్నారు, ఏంటంటే రైడర్ ప్లస్ పిలియన్ ఇద్దరు హెల్మెట్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. అదే నాకైతే చాలా బాగా అనిపించింది, క్రేజీగా. సో చూడండి రోడ్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి, అసలు ఆ బిల్డింగ్స్ అంతా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ అక్కడ వాతావరణం అంతే నాకైతే చాలా డిఫరెంట్గా కనబడుతుంది, ఎందుకంటే ఎప్పుడు నేను ఇలాంటి లొకేషన్స్ చూడలేదు. గోవా వెళ్ళినా, స్పిటి వెళ్ళినా, సో మనం కొట్టినాయి అవే. సో ఇక్కడ నుంచి రైట్ మనం బాబా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే సూపర్. చూడండి ఆ బిల్డింగ్ అంతా ఏందో తెలియదు కానీ ఇది. సో దాని పేరు చూద్దామన్నా మర్చిపోయినా. సో ఫ్యూయల్ అయితే మనకి హాఫ్ ట్యాంక్ దాకా ఉంది. సో 3 పోల్స్ అయితే ఉన్నాయి, హాఫ్ ట్యాంక్ కాదు, మంచిగానే ఉంది. సో నో టెన్షన్. సో ఇక్కడ ఫ్యూల్ చూసుకునేసరికి ఒక 2 to 3 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది నేను చూసిన. కానీ ఇక్కడ బ్యూటిఫుల్గా కనిపించేది ఏంటంటే టెంపుల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో చూడండి అదంతా ఒక్కొక్క డిఫరెంట్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. బిల్డింగ్స్ మాత్రం వేరే లెవెల్లో కట్టారు అండ్ మొత్తం ఓల్డ్ అండ్ న్యాచురల్ స్టైల్స్లో ఉన్నాయి బిల్డింగ్స్, వ్యూస్ కానీ సూపర్. నాకైతే వేరే అనిపించింది, అంటే ఒక కొత్త ప్రపంచం చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. చూడండి గుడిలకి అయితే చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ, మామూలుగా కాదు అసలు. సో చాముండి హిల్స్ టెంపుల్స్ కూడా అక్కడే ఉంది. సో టెంపుల్లో కూడా వెళ్దాం మనం. సో మంచి బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ అయితే ఎంజాయ్. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నా అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ అండ్ పోస్ట్ అన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో తెలిస్తే దాని ద్వారా నేను ఏం చేస్తున్నది మీకు క్లియర్ అండ్ పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఇంకా లొకేషన్ వచ్చేసి 9.3 కిలోమీటర్స్ 17 మినిట్స్ చూపిస్తుంది. కానీ ఇక్కడ రోడ్లే కొంచెం బాగాలేవు, మిగతా అంతా ఓకే, సాటిస్ఫై. వెళ్తున్నప్పుడు రోడ్డు చూడండి ఎంత ప్లెజెంట్ అండ్ సూపర్ ఉంది. నాకైతే కొంచెం చాలా క్రేజీ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక కొత్త ప్రపంచం వచ్చి మంచిగా ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే సీనరీని వ్యూ చేస్తున్నాం అనమాట మనం. పైన చూడండి ఫాగ్ వచ్చింది. సో దాని మీదనే ఉందనుకుంటా హిల్ ఇది. సో ఇంకా 700 మీటర్స్లో మనకి ఏదో యూటర్న్ ఏదో సంథింగ్ చూపిస్తుంది. 650 మీటర్స్లో ఉంది. చూడండి అంత ఫాగ్. సో దాని మీదకే వెళ్తున్నాం అనుకుంటా నాకు తెలిసి. అయితే అన్నీ ఓల్డ్ స్టైల్ హౌసెసే ఉన్నాయి ఇక్కడ, ఓల్డ్ స్టైలే మొత్తం పాడేస్తున్నారు. ఇక్కడ కాస్ట్ వాటర్ బాటిల్ వచ్చేసి 25 రూపీస్. ఏ షాపులో అయినా అంతే ఉంది, ఎందుకో మరి నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. 25 రూపీస్ అంటే ఇది మాటలా. సో నో ట్రాఫిక్ రూల్స్ అసలు ఇక్కడ, ఏం సిగ్నల్స్లో ఏం లేవు, ఆటోమేటిక్గా ఫైన్ వేస్తారు అనుకుంటా అంతే నాకు తెలిసి. అయితే మనం స్ట్రైట్ పోవాలి. సో చూడండి ఇంత పెద్ద జంక్షన్లో అసలు ఏం లేవు,
ఇక్కడ కాలేజ్ స్కూల్ గ్రౌండ్స్ మాత్రం భలే ఉన్నాయి. అంటే ఎట్లా సినిమాలలో మనం చూస్తాం కదా, గ్రౌండ్ నుండి అక్కడ కూర్చోడానికి ఉన్నట్టు ఉంటాయి కదా స్టేడియం చుట్టూ. సో అట్లా ఉన్నాయి. ఎక్కడ ఏ గ్రౌండ్ చూసినా అట్లనే ఉన్నాయి. ఒక్కటనే కాదు, అన్నీ అట్లనే కనిపిస్తున్నాయి. సో అదొక మెచ్చుకోవచ్చు. మన దాకా అయితే కాదు, మన గ్రౌండ్లో సరిగ్గా ఉండవు. సో ఇక్కడ చూడండి ఆర్చ్ అయితే తగిలింది. సో శ్రీ చాముండేశ్వరి వెల్కమ్ ఆర్చ్ అంట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. సో ఇంకా లొకేషన్కి వచ్చేసి మనకి 6.7 కిలోమీటర్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ అందరూ స్కూల్ కాలేజ్ అన్ని బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరు ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కువ యూజ్ అయితే లేదు, చాలా తక్కువ ఉంది ఓన్ ట్రాన్స్పోర్టేషన్. చాలా అసలు ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది. ఎంత మనుషులు ఉన్నా కూడా చాలా ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం ఘాట్ సెక్షన్కి అయితే వచ్చేసినాం. సో ఇదంతా ఘాట్ సెక్షన్ అంట. సో కొంచెం జాగ్రత్తగా కొట్టాలి మనం. ఉంది ఎట్లా అంటే మొత్తం ఘాట్ సెక్షన్. సో మంచి టర్నింగ్స్ అయితే ఉన్నాయి, గట్టిగా ఎంజాయ్ చేయొచ్చు రైడర్స్ అయితే. కానీ కొంచెం కేర్ఫుల్గా టర్నింగ్స్లో మాత్రం, ఎందుకంటే ఓవర్టేక్ చేసిన పైకి వచ్చేస్తే మనం ఏం చేయలేం. సో చాముండేశ్వరి టెంపుల్ మనకి ఇంకా 4 కిలోమీటర్స్ అయితే ఉంది. సో బ్యూటిఫుల్ వ్యూ పైనుంచి మాత్రం మొత్తం సిటీ వ్యూ అయితే వస్తుంది. ఫాగ్ చూడండి అంతా ఒకసారి చూడండి, మొత్తం సిటీ, మైసూర్ సిటీ మొత్తం కనిపిస్తుంది నాకు. సో పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఐ హోప్, లెట్స్ సీ. ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఇంకా కనబడుతుందో కనబడదో తెలియదులే కానీ లెట్స్ సీ. ఆహా, మొత్తం కనిపిస్తుంది చూడండి, మైసూర్ సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇంకా మనకి 3 కిలోమీటర్స్ ఏముంది పైకి వెళ్ళడం. ఇక్కడ చూడండి ఒకసారి, ఎంజాయ్ ద ఏరియల్ వ్యూ ఆఫ్ మైసూర్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ మనం ఒక వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. సో ఈ వ్యూ పాయింట్ వచ్చేసి మనకి చాముండేశ్వరి హిల్కి వెళ్ళేటప్పుడు మనకి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉందో చూపిస్తా చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే మైసూర్ ప్యాలెస్ మొత్తం కనిపిస్తుంది మనకి. సో అక్కడ గ్రౌండ్ ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్ సంథింగ్, అదేందో నాకు వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అసలు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్తున్నాం. సో వ్యూ పాయింట్ లొకేషన్ అయితే బాగుంది కదా, చూసారు కదా, సూపర్ కదా. సో నెక్స్ట్ మెయిన్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం మనం. మెయిన్ వ్యూ పాయింట్ అంటే గుడి, టెంపుల్. అసలు మన టెంపుల్ వచ్చిందే దానికోసం కదా. సో దాన్ని చూడడానికి వెళ్తున్నాం. సో ఈ లొకేషన్కి ఎవరైనా వస్తే మాత్రం ఎర్లీ మార్నింగే రావాలి, లేకపోతే వేస్ట్. ఎందుకంటే ఫాగ్ అనేది ఉండదు. ఇంకా మంచు కాలం, ఐ మీన్ ఇంకా వింటర్ సీజన్లో అయితే సూపర్ ఉంటుంది. సో ఇది రైనీ సీజన్ కదా, ఎండాకాలంలో అయితే ఏముండదు అంతగా. మంచు ఓన్లీ వింటర్ లేదా
రైనీ సీజన్, 2 సీజన్లో అయితే మనకి ఈ లొకేషన్ వ్యూ అనేది బాగుంటుంది. సో ఓన్లీ మనకి ఇక్కడ నుంచి వ్యూ ఎట్లుందంటే మైసూర్ ప్యాలెస్ అండ్ అక్కడ ఉన్న గ్రౌండ్ సిటీ మొత్తం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో అదైతే మీరు ఎంజాయ్ చేయొచ్చు, చూస్తే మాత్రం అదొక డిఫరెంట్ ఫీల్ అనమాట. సో ఇక్కడ మీరు మైసూర్ వస్తే మాత్రం దాన్ని అయితే మిస్ కాకుండా ఈ ప్లేస్ని అండ్ మైసూర్ ప్యాలెస్ని అందరూ చేసేది అదే, కానీ ఇక్కడ నుంచి చూస్తే క్రేజీ ఉంటుంది వీడియో. సో మర్చిపోకండి. సో టెంపుల్కి దారి అని చూపిస్తున్నారు. యు ఆర్ ఎట్ ద 3489 feet అంట పైకి. అరే నిజం, మొత్తం మంచు పడుతుంది కదా, మొత్తం ఫాగ్. ఏ క్రేజీ మ్యాన్, అసలు చూడండి హైట్ వెళ్తున్న కొద్దీ మొత్తం చూడండి ఎట్లా అయిపోతుంది, అంతా ఫాగ్తో నిండిపోతుంది. ఆహా. సో రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి. వే టు పార్కింగ్ ఫర్ కార్ అండ్ 2 wheelers అంట. సో ఇక్కడ పార్కింగ్ చేయాలి ఇప్పుడు. మొత్తం చూడండి సడన్గా ఒక డిఫరెంట్ డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. అక్కడ ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఫాగే అంతా. బాబా. సో పార్కింగ్ అయితే చేసేద్దాం ఫస్ట్ మనం వెహికల్. సో గైస్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసి పార్కింగ్ కాస్ట్ వచ్చేసి 10 rupees అనమాట. సో ఇది చాముండేశ్వరి టెంపుల్ పైన పార్కింగ్. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ వ్యూ చూడండి, క్రేజీ ఉంది. సో రిచ్గా. అండ్ ఇక్కడ చూడండి ఆ వ్యూ, నాకైతే వేరే లెవెల్లో నచ్చింది. ఇక్కడికి వస్తే మైసూర్ వస్తే మాత్రం ఈ లొకేషన్ అయితే మిస్ కాకండి. ఇప్పుడు మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ డ్రోన్ ఎగరైతే ఈ ఫాగ్లో మళ్ళీ రిటర్న్ టు హోమ్ కొట్టడం ఎగరేసినప్పుడు అయితే, ఎందుకంటే ఫాగ్ ఉంది మొత్తం ఏం కనబడదు, ఓన్లీ రిటర్న్ టు హోమే మనకి ఉన్నది ఒకటే ఛాన్స్. రిస్క్ చేద్దాం, కొంచెం రిస్క్ చేస్తేనే మంచి వీడియో వస్తుందని నా ఫీలింగ్. చలో లోపలికి అయితే వెళ్దాం. గైస్ మనం లోపలికి వెళ్తున్నప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో చూడండి ఇంకొకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అదేదో రాక్షసుడు లాగా ఉంది చూడడానికి, కానీ లోపల ఫాగ్ మాత్రం మాకు తగులుకుంటూ వెళ్తుంది. సో మీరు ఇక్కడికి వస్తే ఆ బ్యూటిఫుల్ ఫాగ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అండ్ మిస్ కాకండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాం. సో టెంపుల్కి వెళ్దాం పదండి. ఎంట్రన్స్లో మనకి టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో కొంచెం లోపలికి వెళ్దాం. ఫాగ్ చూడండి, దాని చుట్టంతా ఫాగే ఉంది. లొకేషన్ మాత్రం సూపర్. గుడిలోకి వెళ్ళాలంటే చెప్పులు తీసుకొని ఇలాంటి సంచిలో పెట్టేయాలి. సో దాని తర్వాత ఆయనకి ఇచ్చేసి టోకెన్ ఇస్తారు, సంథింగ్ ఏదో టోకెన్ తీసుకోవాలి మనం. సో గైస్ మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చాం. సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే చాముండేశ్వరి టెంపుల్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి 3300 సీ లెవెల్ నుంచి హైట్లో ఉంది. సో ఇదంతా చాముండేశ్వరి హిల్ అంటారు. సో లొకేషన్ చూడడానికి మాత్రం వండర్ఫుల్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సో రాజు పరిపాలించినప్పుడు చేసిన గుడి స్థాపించారంట అప్పుడు. అండ్ చాలా హైట్లో ఉంది. ఫాగ్ మాత్రం ఎక్కువ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతున్నా కూడా ఫాగ్ అట్లనే ఉంది, అసలు ఏం పోలేదు. అండ్ ఎండ కూడా అట్లనే కొడుతుంది, రెండు అట్లనే ఉన్నాయి. అండ్ వర్షం కూడా పడుతూనే ఉంది ఎప్పటి నుంచో, నైట్ మొత్తం ఫుల్ వర్షం. సో ఇది మన టెంపుల్. అండ్ ఎలా అనిపించింది అయితే మీరైతే చెప్పండి. చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ మైండ్ వస్తుంది ఇక్కడికి వస్తే. సో మేమైతే వచ్చినాం. అండ్ ఇంకా కొంచెం గుడి చుట్టూ తిరిగేటి ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం మీకు. సో ఇదైతే సినిమాటిక్ షాట్లో చూసేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రథం ఉంది, దేవుణ్ణి తీసుకుపోయేది. ఇదంతా మొత్తం మోడ్రన్ టెక్నాలజీతో ఉంది అంతా. సో ఇటు ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మన మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళేసి వచ్చినాం. అండ్ ఇప్పుడు చూడండి మన ఇటు సైడ్ ఇంకా చూడడానికి అయితే ఉన్నాయి. ఏటీఎం కూడా ఉంది, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అంట. సో అటు ఇంకా వ్యూ ఉంది. సో అటు చూడడానికి అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర అయితే మేము దోశ ఆర్డర్ చేసినాం. సో బటర్ దోశ. సో బటర్ దోశ చూడండి ఎట్లా వచ్చిందో. సో ఇది బటర్ దోశ. చట్నీ చూడండి, మనకి చట్నీ కావాలి ఎట్లనో. ఇదంతా ఉల్లిగడ్డల చారు ఉంటుంది, గడ్డల కూర లాగా ఉంది ఇక్కడ చట్నీ. సో తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్దాం. సో నాకైతే తేడానే కొడుతుంది. అవును, దోశ కూడా అంత డిఫరెంట్ అనిపిస్తుంది. ఏమో అంత పిండి ఉన్నది, మరి దోశలాగా అయితే లేదు. ఏదో తప్పదు, తినాలి కదా, తిన్నాం పట్టని. ఇంకొకటి ఆర్డర్ చేసిన వెజ్ పులావ్ అంట. సో తిని చెప్తా ఇది టేస్ట్ ఎలా ఉందనేది మీకు.
సో వెజ్ పులావ్ అయితే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అందులో ఒక బజ్జీ వేసి ఇచ్చిండు. సో బాగుంది టేస్ట్ అయితే తినడానికి. అండ్ మీరైతే అదే తినండి. దోశ అయితే అసలే బాగాలేదు. దోశ పిండి అంతా మనం బోండాలు తీస్తాం చూడు, దాని దోశ ఉంది. సో ఇదైతే కాదు, సో నార్మల్ దోశ పిండి అయితే కాదు మనది, అది వేరే ఉంది. కానీ కొంచెం అది కూడా టేస్ట్ బాగానే ఉంది, కానీ ఒక అలాగే టేస్ట్ ఉంటుంది. కొంచెం వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తున్నాం. సో ఇప్పుడు మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నాం అనుకుంటా. మైసూర్ ప్యాలెస్ లేదా బృందావన్ గార్డెన్, సో రెండిట్లో ఏదో ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి.